మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా కృష్ణానగర్ ప్లాట్స్ ఓనర్స్ హైదరాబాద్ లో ప్రజాభవన్ ముందు ధర్నా చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తమ ఇల్లు ప్లాట్లని కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. రౌడీలను అడ్డం పెట్టుకుని తమ స్థలాలు ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు వాపోయారు. తమ స్థలాలను ప్లాట్లను ఎమ్మెల్యే నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా కృష్ణానగర్ ప్లాట్స్ ఓనర్స్ హైదరాబాద్ లో ప్రజాభవన్ ముందు ధర్నా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థాంక్యూ అమ్మని. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లు కాపాడాలంటూ కూడా ఏదైతే కాప్రా కృష్ణానగర్ ప్లాట్లు ఓనర్స్ నిరసన అయితే చేపట్టారు. ఏదైతే ప్రజావాణి దగ్గర అయితే ఎవరైతే ఈ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే కాప్రా సర్వే నంబర్ 647/1, 648 అండ్ 654 లో భూమిని మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ కూడా బాధితులు అయితే ధర్నాకైతే దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితులు అయితే కోరగా కాగా ప్రజావాణికి భారీ స్పందన రావడంతో ప్రస్తుతం జనాలు కూడా ప్రజావాణి వైపు అయితే బాగా మొక్కు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ ఫ్లాట్లని కబ్జా చేశారంటూ కూడా ఫ్లెక్సీలతో అక్కడైతే ఆందోళన అయితే చేపట్టారు. మొత్తానికి ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే బాధితులు కూడా అక్కడైతే ప్రస్తుతం కోరుతున్నారు. అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణికి అయితే భారీ స్పందన అయితే రావడం జరిగింది. దీంతో ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంగళవారం అలాగే శుక్రవారం కూడా ప్రజావాణి దగ్గర అయితే పూర్తిగా క్యూ కడుతున్నారు. అలాగే ఏదైతే ఈ రోజు ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఏదైతే మల్కాజ్గిరి మాజీ ఎంపీ మల్లారెడ్డిపై కూడా ఆందోళనకు దిగారు. ఒక 23 ఎకరాలకు సంబంధించి భూమిని కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారని చెప్పి కూడా బాధితులు అయితే అక్కడికైతే ధర్నా దిగడం జరిగింది. మొత్తం చూసుకున్నట్టయితే ఏదైతే గుండ్ల కోచంపల్లి సర్వే నంబర్ 648 అలాగే 650లోని తమ భూముల్ని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ కూడా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. సుమారు 600 మంది పైగా బాధితులు అయితే ప్రజావాణికి చేరుకుని ఇక్కడైతే నిరసన చేపడుతున్నారు. మొత్తానికి శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూముల్ని మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి భూ కబ్జా చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ప్రజావాణి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలపై అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. ఏదైతే భూముల కబ్జాకు సంబంధించి కూడా చాలా మంది బాధితులు అయితే ప్రజావాణికి వచ్చి తమకి న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.